తెలిసి 46 ఇయర్స్ ఏబిఆర్ గారు స్టార్ట్ చేసిన ఈ ఎంపైర్లో ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నాం. 46 ఇయర్స్లో ఎప్పుడూ లేదు. కాకపోతే ఎప్పుడూ మీ అందరినీ కలుసుకోవడము, నిలోఫర్ ఛాయ్ తాగడం, మీతో స్పెండ్ చేయడము, మీడియాతో చాలా పెద్ద అనుబంధం ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ నిలోఫర్ ఈ స్టేజ్కి ఉండడం వల్ల ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ బికాజ్ మీ ఆర్టికల్స్ మీవేదైతే ఒకసారి అయితే ఎంత వైరల్ అయిందంటే 1000 రూపీస్ టీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మేము వన్ ఇయర్ అయింది. ఒకసారి 2-3 ఆర్టికల్స్ రాసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 డేస్లో క్యూ కొట్టడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీడియాకున్న పవర్తో నిజంగా మేము ఈ రోజు వరకు ఎఫ్ఎంసీజీలో ఫస్ట్ టైం ఇప్పుడు ఎంటర్ అయింది. ఎఫ్ఎంసీజీలో ఎట్లా చేయాలి ఏంటి మీతో మాట్లాడుతున్నాం. కానీ ఎన్ని రోజులు నిలోఫర్ ఒక కెఫే నిలోఫర్ ఈ స్టేజ్కి రావడం, మీడియా, సోషల్ మీడియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ మాకు. ఈ హైటెక్ సిటీ ఓపెనింగ్కి ఎంత పెద్ద లాంచ్ అయిందంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అసలు హైటెక్ సిటీ ఓపెనింగ్ డేట్ కానీ ఓపెన్ అయిందని ఒక్క ఆర్టికల్ కూడా లేదు. సో ఒక పర్సన్ ఒక ఛాయ్ మీద ఒక సెన్సేషన్ చేయగలిగితే మీరు ఎంత మంచిగా కమ్యూనికేషన్ చేస్తారనేది ఒక నిదర్శనము. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఛాయ్ మీద ఓ ఛాయ్ చమక్కురా చూడరా భయ్ అని ఎంత ఫేమస్ అయ్యారు. ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. పిఎం మోడీ గారు కూడా ఛాయ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత అది గుర్తుపెట్టుకొని ఛాయ్ పే చర్చ అని పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపించారు. సో మా ఏబిఆర్ కూడా అట్లనే నిలోఫర్ని ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. కాకపోతే అందరి దగ్గర మేము వెళ్ళలేం కాబట్టి చాలా చోట్ల కెఫేస్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. సో తెలుగు స్టేట్స్లో, ఆంధ్ర, తెలంగాణలో మనం వెళ్ళాలి, ప్రతి ఇంట్లో మన నిలోఫర్ టీ పొడి ఉండాలి అనే ఆయన సిద్ధాంతాన్ని తీసుకొని మేము ప్లాటినం అండ్ డబుల్ డిలైట్ ఒక 5 years బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి. కానీ ఒక 1-2 years నుంచి రీసెర్చ్ చేసి మేము తెలుసుకుంది ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో 60% ఆఫ్ ది పాపులేషన్ ప్రీమియం డస్ట్ మీద ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది కనుక్కొని రీసెర్చ్ చేసి వరంగల్లో, కరీంనగర్లో, విజయవాడలో, కడపలో కొన్ని యాక్టివిటీస్ చేశాము. ఆ రీసెర్చ్తో నిలోఫర్ సుప్రీం అయితే బాగుంటుంది అని ఇది ప్రీమియం డస్ట్ బ్లెండ్ని ఒకటి రెడీ చేసి ఇది లాంచ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన ఫ్యాక్టరీ కూడా ఒక 1 weekలో ఏప్రిల్ 10th లోపు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, అంటే సౌత్ ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీ ప్రొడక్షన్ యూనిట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీకి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఐజీబీసీ ప్లాటినం వెరీ గ్రీన్ సర్టిఫైడ్ ఫ్యాక్టరీ. అంటే దీంట్లో చేసింది ఏదైనా కానీ ఎక్స్పోర్ట్ కూడా మనకు వర్తిస్తుందన్నమాట. ప్రతి ఒక్క కంట్రీకి సప్లై చేయొచ్చు మనం. దీని కెపాసిటీ వచ్చేసరికి ఒక 20 to 40, ఒక షిఫ్ట్ చేస్తే 20 tons, 2 షిఫ్ట్లు చేస్తే 40 tons. అట్ ది సేమ్ టైం ఒక 500 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది దీనివల్ల. సో ఒక టీ కేఫ్ నుంచి ప్రారంభించి ఇప్పుడు ఒక ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఎంటర్ అవుతున్నామంటే ఇది ఓన్లీ బికాజ్ ఏబిఆర్ గారి స్పెషాలిటీ బ్లెండింగ్. సో ఇప్పుడు ఆయన మాట్లాడాలని నేను కోరు. మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. మీరు ఇప్పటిదాకా మా హోటల్ కోసం ఎంత అని మీడియా వాళ్ళు చేయబట్ట నేను అది వరకు ఏమైనా చెప్పలేదు. ఈ హోటల్ ఓపెన్ అయింది ఓన్లీ 20 తారీఖు ఓపెన్ అయిందని పేపర్లు వచ్చింది, కానీ 19 తారీఖు ఓపెన్ అయితే ఒక పేపర్ల మీడియా వాళ్ళు 19 తారీఖు చెప్తే ఎంత పెద్ద క్రౌడ్ అవుతుందంటే ఇంకా చాలా డబల్ క్రౌడ్ అవుతుండే. ఆ డేట్ కూడా అంత రాంగ్ అయింది, కానీ క్రౌడ్ ఇంత ఎక్కువ అయింది. మేము 19 తారీఖు ఓపెన్ చేసి మీడియాలో ఎవరు రాసిండ్లో 20 తారీఖు ఓపెన్ అవుతుంది. ఆ 19 తారీఖు ఒకవేళ రాస్తుండే ఇంత క్రౌడ్ అవుతున్నది. ఈ మీడియా వల్ల మాకు బాగా సపోర్ట్ ఉన్నది. ఇక ఇవాళ మేము సుప్రీం నిలోఫర్ లాంచ్ చేసినాం. ఎందుకోసం లాంచ్ చేస్తున్నామంటే ఇప్పుడు 5 years నుంచి మాది ప్లాటినం అండ్ డబుల్ డిలైట్ నడుస్తున్నది. కానీ కొన్ని కస్టమర్ నుంచి కంప్లైంట్ వచ్చింది నాకు ఈ 2 టీ పొడిల కన్నా ఏదో మంచి ఇంకా టీ పొడి తీయాలంటే నేను 5 years నుంచి స్టడీ చేసిన. అంటే వీళ్ళకి ఎట్లాంటి టీ పొడి కావాలి, ఎట్లాంటి కావద్దు అని నేను తెలుసుకున్నాను. టీ లవర్ లేదన్నా కానీ 10 లక్షల మంది ఉన్నారు.
వాళ్ళు నాతో మాట్లాడి అడిగినారు, వాళ్ళు ఛాయ్లో కూడా అంతా ఇట్లా రావాలి, మాకు ఛాయ్ తాగినాక మాకు స్ట్రెంగ్త్ రావాలి. అందుకోసం 5 ఇయర్స్ నేను స్టడీ చూసి మీ ఇంటికాడ పాలు పలసగుండని గట్టిగా ఉండని, ఏ పాలు ఉన్నా కానీ గరిబోడు కానీ ఉన్నవాడు కానీ పాలంటే ఒక పలస దొరుకుతుంది, గట్టిగా దొరుకుతుంది. దాని మీద ఈ రిపోర్ట్ చేసిన సుప్రీం నిలోఫర్ అని ఇది అయినాక ఈ ఛాయ్ తాగినాక మీకే రేపు ఏర్పాటవుతుంది. ఈ ఛాయ్ తాగినాక మంచి చార్జ్ కావాలి, అందుకోసం ఈ టీ పొడి ఓపెన్ చేస్తున్నాం. మీకు కావాలంటే రేపు ఈ టీ పొడి ఆ టీ పొడి కొన్ని టీ పొడి కానీ మీరు స్టడీ చేయాలి. మినిమం మంచి నేనంటేనే ఎగ్జామ్ ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసిన ముందు మా దగ్గర ఛాయ్ తాగుతుండే, ఛాయ్ తాగినాకనే నేను చార్జ్ అవుతున్నా అన్నాడు. ఇట్లాంటి ఛాయ్ ఇట్లా ఎన్నో నాకు ఉద్దేశాలు వచ్చినాయి. మీ ఛాయ్ తాగినాక మాకు నిద్ర చెడిపోతున్నది, ఆకలి పోతున్నది, ఇంకా స్ట్రెంగ్త్ అవుతున్నది. అందుకోసం ఈ నిలోఫర్ సుప్రీం అని నేను ఓపెన్ చేసిన. మీరు ట్రై చేసి చూడండి. మీ పబ్లిక్ కోసం చేసిన. అది 700 ఉన్నదని అనుకోవద్దు. ప్లాటినం 700 ఉన్నది, ఎక్కువ రేటు ఉన్నది, అది మంచిగా ఉన్నది. ఇది తక్కువ రేటులో నేను ఓపెన్ చేసిన. కస్టమర్కు లాభం రావాలి, దానికన్నా మంచి టీ పొడి ఇది ఉంటుందని ఉద్దేశం. నార్మల్గా టీ పొడి తయారు చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు అండ్ అమ్మేటోళ్ళు డిఫరెంట్ ఉంటారు. లైక్ కంపెనీ వాళ్ళు తయారు చేయరు. ఇక్కడ ఉన్న మనకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే తయారు చేసే ఆయన ఈయనే, అమ్మే ఆయన కూడా ఆయనే. సో దానివల్ల ఏంటి అంటే ఆయనకి మేజర్ రోజు నేను చూసినప్పటి నుండి అయితే రోజుకి 18 నుండి 24 గంటలు ప్రతి ఒక్క కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాడు. ఇంటరాక్ట్ అవటం వల్ల ఆయన తెలుసుకుంది ఏంటి, కస్టమర్కి ఎలాంటిది నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది అనేది 24 గంటలు ఆయన ఆలోచిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి సడన్గా మిడ్ నైట్ కూడా లేచి ఆయన ఆలోచించి టెస్టింగ్ ల్యాబ్లోకి వెళ్ళిపోయి ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉంటారు. ఇలాంటి ఆలోచనల వల్ల పుట్టుకొచ్చింది ప్రతిదీ సక్సెస్ అవుతానే వచ్చింది. ఇప్పుడు సుప్రీం కూడా అలాంటి ప్రోడక్టే 2 ఇయర్స్ కంటిన్యూస్గా రీసెర్చ్ చేశారు. స్పెసిఫిక్గా నేనే చూశాను ఆయన కష్టాన్ని. ఎలా అంటే ఒక బ్లెండ్ ఒక కన్సిస్టెన్సీ రావడానికి క్లోజ్ టు 300 ఛాయ్ తాగేవాడు ఆయన. తాగి ఓకే ఈ ఫార్ములా కొంచెం సెట్ అయింది, నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం పెంచాలి అంటే కొంచెం ఫార్ములా చేసి మళ్ళీ 300 ఛాయ్ తాగాలి. హైలీ ఇంపాసిబుల్ అది. 300 ఛాయ్ తాగటం అనేది చాలా కష్టం. అది అసలు వినడానికి కూడా ఒక్కొక్కసారి మనకి మనసొప్పుతుంది అనమాట. సో అలా చేసి తీసుకొచ్చిన బిగ్గెస్ట్ బ్లెండ్ సుప్రీం. ఆయన ఉద్దేశం ఏంటి, అందరూ నా హోటల్కి వచ్చి ఛాయ్ తాగలేరు, కానీ అందరిలో నా ఛాయ్ ఉండాలి, మంచిగా ఛాయ్ తాగాలి, అందరూ ఎనర్జీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచి బూస్టప్ తోటి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. 2 ఇయర్ నుంచి నేను ట్రై చేసిన. మనం కస్టమర్కు ఇక్కడ వచ్చేందుకు చాలా దూరం నుంచి రావాలి, వాళ్ళ ఇంటికాడైనా ఛాయ్ చేయాలి, వాళ్ళకి అనిపిస్తుంది అంత దూరం ఎందుకు వాళ్ళ నిలోఫర్ ఛాయ్ చేయాలని ఒక సుప్రీం నిలోఫర్ నుంచి ఛార్జ్ చేసినాను. అది తాగినాక మంచి ఛార్జ్ కావాలి అంటే నేనేమంటున్నా, ఒక పాన్ తిన్నటోడు అక్కడనే పాన్ తింటేనే బాగుంటుంది అంటాము. అట్లనే సుప్రీం నిలోఫర్ తాగినాకనే ఛాయ్ తాగినాక ఛార్జ్ కావాలని ఈ ఓపెన్ చేస్తాను. అదే మీకు అమెజాన్లో దొరుకుతుంది, ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. హైదరాబాద్ లేదన్నా కానీ 25 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నది, ప్రతి దాగలో దొరుకుతుంది. ఎక్కడైనా దొరకకున్నా కానీ మాకు కంప్లైంట్ చేసినా కానీ అక్కడ మేము సప్లై చేస్తాం. మనకి ఆంధ్ర తెలంగాణలో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నది. స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఆల్మోస్ట్ వాసవి ఏజెన్సీస్ అని వాళ్ళకి 1800 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అది ఆల్మోస్ట్ హల్దీరామ్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఆ పెద్ద నెట్వర్క్ త్రూ మన ఛానల్ మొత్తం జనరల్ ట్రేడ్, మోడర్న్ ట్రేడ్ అన్నిట్లో వెళ్తుంది. సో మీకు ప్రతి జనరల్ ట్రేడ్, మోడర్న్ ట్రేడ్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఓన్లీ సుప్రీం నిలోఫర్ సుప్రీంతో పాటు, ఎందుకంటే లీఫ్ టీ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి సుప్రీం అండ్ ప్లాటినం మీకు మార్కెట్స్లో ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్ ఉంటుంది. ప్లాంట్ కెపాసిటీ మనకు వచ్చేసరికి ఒక నెక్స్ట్ 10 డేస్లో మనకి 20 tons to 40 tons, అంటే సింగిల్ షిఫ్ట్ నడిపిస్తే 20 tons, 2 షిఫ్ట్ నడిపిస్తే 40 tons కెపాసిటీతో మనకు దిగుతుంది.
ఆల్మోస్ట్ అక్కడ బిస్కెట్ ప్లాంట్ కూడా ఆల్మోస్ట్ జూన్ జూలైలో బిస్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో నిలోఫర్ మీరు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఫుల్ ఫ్లెడ్జ్లో చూడొచ్చు. నిలోఫర్ టీ హీరో ప్రోడక్ట్ ఉంటుంది. దాంతోపాటు అందరికీ నచ్చే ఆబ్వియస్లీ ఉస్మానియా బిస్కెట్ నిలోఫర్ టీతో పాటు అడుగుతున్నారు కాబట్టి అది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అఫోర్డబుల్గా ఉంటుందండి అందరికీ ఇది వచ్చేసరికి అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే, మార్కెట్లో 600 per kg అంటే ఇట్స్ అ వెరీ డీసెంట్ ప్రైస్. ఆ ప్రైస్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అందుబాటులో ఉండాలి కాబట్టి ఆ ప్రైస్లో లాంచ్ చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. చాయ్ కాదు, మేము తాగినాక మాకు చార్జ్ కావాలని ఈ టీ పొడి లాంచ్ చేసినాం.